హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్. ఈరోజు మనం బెంగళూరు హైవేకి వచ్చామండి. చూస్తున్నారు కదా, ఈ వెంచర్ వచ్చేసి బెంగళూరు హైవేలో ఉంది. అండ్ మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి అంటే కిషన్ నగర్ విలేజ్ పరిధిలోకి వస్తుందండి, షాద్ నగర్ దగ్గర. అండ్ వెంచర్ విషయానికి వస్తే మనకి ఇది DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అండి. వెంచర్ నేమ్ వచ్చేసి ట్రాంక్విల్ సిటీ. అండ్ టోటల్గా 11 acres ఆఫ్ ఏరియాలో ఉందన్నమాట. బ్యాంక్ లోన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అట్ ప్రెజెంట్ మనకి లేఅవుట్ వచ్చేసి డెవలప్మెంట్ స్టేజ్లో ఉందండి. యాజ్ పర్ DTCP నామ్స్ డెవలప్మెంట్స్ అన్నీ చేస్తారు. అండ్ ఈ ప్రాజెక్ట్లో వచ్చే హైలైట్స్ చూసుకుంటే మనకి వచ్చే డెవలప్మెంట్స్ వచ్చేసి CC రోడ్స్ ఇస్తున్నారండి కంప్లీట్గా. అండ్ 40 feet రోడ్స్ వస్తున్నాయి అండ్ 33 feet రోడ్స్ వస్తున్నాయి. ప్లాట్ డివైడింగ్ ఉంటుంది అండ్ మనకి వాటర్ కనెక్షన్ ఉంటుంది ఎవ్రీ ప్లాట్కి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుందండి అండ్ పార్క్స్ వస్తాయి. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది. స్ట్రీట్ లైట్స్ వస్తాయి, మాడ్యులర్ స్ట్రీట్ లైట్స్. అండ్ లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి ఇది కిషన్ నగర్ అండి, మెయిన్ రోడ్ ఫేసింగ్ వెంచర్ అనమాట. మనకి బెంగళూరు హైవే నుంచి నవాబ్పేట్ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ కనెక్టివిటీ రోడ్కి 60 wide రోడ్కి ఫేసింగ్ వెంచర్ అనమాట. ఇందులో ప్లాట్స్ 2 వైజెస్గా డివైడ్ చేశారు. కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. అండ్ మనకి ప్రపోజ్డ్ ఏదైతే RRR రీజనల్ రింగ్ రోడ్ ఉందో అక్కడ నుంచి వెరీ నియర్ బై వస్తుంది. షాద్ నగర్ టౌన్కి కూడా చాలా నియర్ బై ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ ఒక 2 to 3 kilometers ఉంటుంది అంతే. అండ్ NRSకి కానీ, రామలింగేశ్వర స్వామి టెంపుల్కి కానీ, అండ్ జూలాజికల్ పార్క్ ఏదైతే రీసెంట్గా ప్రపోజ్డ్ ఉందో దానికి వెరీ నియర్ బై వస్తుంది. DLF ప్రాజెక్ట్స్కి, MSN ల్యాబొరేటరీస్కి, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి కానీ, పోలేపల్లి సెజ్కి కానీ వెరీ నియర్ బై వస్తుంది. అండ్ జాన్సన్కి, LV ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి అండ్ నాక్టో ఫార్మా నుంచి కూడా వెరీ నియర్ బై వస్తుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కానీ చాలా నియర్ బై ఉంటుందన్నమాట. మనకి సరౌండింగ్స్లో ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ నుంచి అన్నిటికీ మనం ఒక 35 to 40 minutesలో వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా సిటీలోకి రావాలి అంటే 1 hourలో మనం రీచ్ అయిపోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మనకి ప్లాట్ డెవలప్మెంట్స్ వచ్చేసి ప్లాట్ సైజెస్ వచ్చేసి 165 square yards నుంచి స్టార్ట్ ఉన్నాయండి. అప్ టు 400 square yards వరకు అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ రెసిడెన్షియల్ ప్రైస్ వేరే ఉన్నాయండి, కమర్షియల్ ప్రైజెస్ వేరే ఉన్నాయి. దీని ప్రైజెస్ విషయానికి వస్తే మనకి వచ్చేసి కమర్షియల్ ప్లాట్స్ వచ్చేసి 17,000 per square yard ఉందండి. అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసి 15,000 per square yard ఉన్నాయి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఈ వెంచర్ గురించి రిమైనింగ్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అన్నా, సైట్ విజిట్ చేయాలి అనుకున్నా నేను స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ మెన్షన్ చేస్తాను అండి. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ సైట్ విజిట్ చేయాలి అనుకున్నా చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ AR ప్రాపర్టీస్.